హే గాయ్స్, ఈరోజు అయితే హ్యాపీ టీచర్స్ డే బ్లాగ్ అయితే ఒకసారి బ్లాగ్ అయితే చూడండి గాయ్స్. జస్ట్ వీడియో ఓకే హాయ్ చెప్పండి.
కొద్దిగా టైం పట్టింది. ఆడికేమో టైం డెడిట్ చేశాడు, దానివల్ల లేట్ అయింది. క్లాస్ పడండి. ఫీజు చెప్పాలి, క్లాస్ చెప్పాలంటే మళ్ళీ సరదాగా ఉంటుంది. ఆ టీచర్ని మెప్పించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా సారీ కట్టుకొని రావడానికి అంటే కొంచెం మేకప్ వేసుకొని రావడానికి టైం పట్టింది. సారీ సార్ లేట్గా వచ్చాను అంటే మన స్కూల్లోని కూడా తర్వాత కాలేజీలో కూడా లేట్ కమర్స్ ఉంటాం కదా, అది నేనమ్మా. అలాగే సార్ కోసం నాకు ఏమీ తెలియదు. నేను వచ్చి 6 months అది కూడా ఏంటంటే సార్కి ఫోన్ చేశాను మాట. అది కూడా చాలా మందికి టార్గెట్ అకాడమీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. చాలా మంది మన ఆగస్ట్ అంతా పక్క దగ్గరికి వెళ్ళిపోయాను మాట. పక్క లైన్లో ఉంది కదా, మనకి సిలబస్ కంప్లీట్ చేయలే. మనము ఒకరిని నమ్ముకొని వచ్చాం కదా. ఇప్పుడు నేను ఇదనే కాదు, నా మాట ఇలాగే ఉంటుంది. 150కి 150 చేసిన రోజు కూడా పోస్ట్ రాకపోతే అప్పుడు నువ్వు దురదృష్టవంతుడు. లేదు అనుకుంటే మాత్రం నీ ప్రయత్నం లోపం వల్లే రాలేదు. నాకు 3 సార్లు రాలేదని నా ప్రయత్నం వల్ల రాలేదు. ఎందుకంటే అంటే నేను ఎవరిని కూడా తప్పుగా అనట్లేదు. బట్ సార్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్గా వినండి, క్లాస్ని అసలు స్పాయిల్ చేయకండి. మధ్యలోనే కొన్ని జోక్స్ ట్రాక్ చేస్తారు. అంటే వినడం ఎందుకు, మేము చదువుకుంటే అయిపోతుంది కదా. మెటీరియల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి.
క్వాలిటీస్ అనేటువంటి టీచర్లు లీడర్గా ఉంటాయి. అది సో రిఫరెంట్ అయింది. ఒకసారి ఆల్ ఆఫ్ యూ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది మీ ప్లాన్ ఏం కాదు, అది వేరే ఒక అన్నం వేరే ప్రొఫెషన్ కావాలంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. సిస్టమేటిక్గా ప్రతిదీ ఆర్గనైజింగ్ మేనర్ అనేటువంటి కూడా చాలా బాగా చేశారు. వెరీ మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎక్కువ బాధ్యత పెరుగుతున్నాయి. ఎనీవే మనం డిఎడ్ కాలేజ్లో కానీ డైట్ కాలేజ్లో జాయిన్ చేయవచ్చు. అక్కడ నేను పనిచేసిన స్టూడెంట్స్ ఒకే ఒక మాట ఫస్ట్ స్టార్ట్గా బాగా చెప్పేవాడు, ఏ పూర్ టీచర్ కాంప్లెక్స్, ఏ పూర్ టీచర్ అయినా కాంప్లెక్స్. An average teacher
good teacher explains, but an idle teacher inspires. An idle teacher inspires. మన దగ్గరికి ఒక పిల్లడు లేదా ఒక పేరెంట్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం కంప్లైంట్ చేస్తున్నామంటే వీఆర్ పూర్ టీచర్ అని అర్థం అన్నమాట. అండ్ యావరేజ్ టీచర్ కేవలం ఏం చేయగలుగుతారనంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది చెక్లీస్ కాంప్యూటర్ ఇవ్వగలుగుతారు టీచర్స్ అంటే. అదే ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక గుడ్ టీచర్ అనేటువంటి ఆయన వివరించగలుగుతారు. కంటెంట్ అర్థమయ్యే విధంగా ఏం చేస్తారో వివరించగలుగుతారు. బట్ ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు an ideal teacher can inspire his students అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసాం తల్లిదండ్రుల తర్వాత ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా పిల్లలు నమూనాగా తీసుకునేది మోడల్గా తీసుకునేది అంత ప్రేమను తీసేది అభిమానించేది ఎవరి మీద అంటే ఉపాధ్యాయుడి మీద అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాట మన తాలూకా ఏమైనా బిహేవియర్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కొన్ని వందల మంది మనల్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అదే మీరు ఏ స్కూల్లో పనిచేసినా సరే ఆ లాస్ట్ కేటగిరీగా టీచర్గా ఉండాలని మన స్కూల్లో కోరుకోవడం. ఎందుకంటే ఫలానా మా టీచర్ ఇప్పుడు మీకు చెప్పారు చాలా మంది చిన్నతనంలో ఒక టీచర్ ఉండేవాడు సార్, వాళ్ళు లేకపోవచ్చు కానీ ఎంత గొప్పటువంటి రెస్పెక్టబుల్ పర్సన్ అనేటటువంటి టీచర్స్. అంటే మనకి ఒక చిన్న సహాయం చేసేటటువంటి ఆ కోణంలో వాళ్ళు ఇప్పటికి కూడా మీరు చాలా మంది గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి మనం ఉపాధ్యాయ వృత్తి నోబెల్ ప్రొఫెషనల్స్ ఇంకా వరల్డ్ అన్నమాట. అంటే వృత్తుల కంటే ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి వృత్తి అన్నమాట. అలాంటి బాధ్యతను మీరందరూ కూడా రేపు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా విషయంలో కోరుకోవడం జరుగుతుంది. ఎందరైతే పాస్ అయ్యారో అందరికీ కూడా ఉద్యోగాలు అనేటువంటి రావాలి. మీ స్కూల్స్లో మీరు అందరూ కూడా ఐడల్ టీచర్స్గానే ఉండాలన్నమాట. నాట్ గుడ్ టీచర్గా కూడా ఉండకూడదు, ఐడల్ టీచర్గానే ఉండాలి. అంటే పిల్లలు మనల్ని ఎంత ప్రేమిస్తారు అంటే టీచర్ ఇదయ్యేటప్పుడు అన్నట్టు గమనిస్తే పీరియడ్స్ ప్రాక్టీస్లో ఒక స్టూడెంట్ చెప్పారు ఆయన రమణ సార్ ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. ఆ స్టూడెంట్ చాలా ముందు జాతీయ చేసుకుంటున్నానంటే రైట్ హ్యాండ్లో ఉండేవాడు తీసుకుంటాను ఏదైనా సమస్య తనే చూసుకుంటాడు అన్నమాట. చాలా కష్టపడ్డాడు, స్ట్రగుల్ ఫేస్ చేసాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాడు అన్నమాట. సో ఆయన ఫస్ట్ చేస్తూ బయట పంపుతున్న తర్వాత నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టార్ట్ చేయమన్నారు అన్నమాట. అంటే ఎంతలా అభిమానిస్తారు అనడానికి అదొక ఉదాహరణ అన్నమాట. అలానే ఒక స్టూడెంట్ కలెక్టర్ నుంచి ఆ డిఓఆర్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేటటువంటిది స్టూడెంట్స్ టీచర్ అన్నమాట. అదుపు నుంచి సెలెక్ట్ అయ్యారు. నేరుగా తీసుకొచ్చి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ మేము చాలా సక్సెస్ అయ్యాం మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం అనేటువంటి జరిగింది. అలాగే ప్రీవియస్ తీర్చాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యారు. పదవుల్లో చేస్తున్నారు. కొంతమంది చాలామంది నాకు పంపిస్తూ ఉంటారు. నేను హీరో మా ఇంట్లో వెళ్ళాను, చాలా సందరు కానీ చాలా కేర్ తీసుకుంటారు అనేటువంటి. ఎనీవే నా వరకు మీరు అమౌంట్ కట్టారు, నేను తీసుకున్నాను సాధించారు, ఇదంతా సెకండరీ అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా సక్సెస్ అనేటటువంటి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా బిఎస్సీలో ప్రతి ఒక్కరు జాబ్ అనేటటువంటి సాధించాలి. ఇండివిజువల్గా అయితే నేను సక్సెస్ అయ్యాను. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వెన్యూ మళ్ళీ పోకూడదు. సంస్థ అడ్రస్ 12 సంవత్సరాల నుంచి అక్కడే ఉందని కేవలం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ రెంట్కి మాత్రమే కట్టేవాళ్ళు అన్నమాట. నా దగ్గరకు వచ్చే సార్స్ కానీ వేరే సార్స్ కానీ వాళ్ళు ఇస్తారో ఎవరో చేసి ఇంత లాస్ అవుతుంది మీరు ఉండడం ఇబ్బంది కదా. మాకే రోజు చూస్తున్నాం ప్రతి నెల మీరు ఎలా చేస్తున్నారు శాలరీస్ కానీ లేకపోతే రెంట్స్ కానీ అనేటువంటి దీంతో సజెస్ట్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు నేను మీకు ప్రతిసారి చెప్పుకుంటాను కదా, ఒక్కొక్కసారి సక్సెస్ రావడానికి లేట్ అవుతుంది.
ఈరోజు నిజమన్నారంటే కారణం నమ్మకం ఉంది. కష్టపడితే లేట్ అవ్వచ్చు, సక్సెస్ అవుతామంటే మీరే అయితే ఉంటారు. ఫైనాన్స్ అనేది ఒక సెకండ్ పేజ్. డబ్బులు నాకు ప్రాధాన్యత ఇవ్వాలి, అలా సంపాదించాలనుకుంటే నాకు ఇది ఒకటే వేరు కూడా కావాలి, ఏ విధంగా నేను సంపాదించగలను. బట్ చాలామంది విద్యార్థులు గైడ్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి అనేది ఒక మంచి ఆలోచనతో ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు. అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళా మనం సరిగ్గా తీసుకోకపోతే, కేర్ తీసుకోకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు అని మ్యాక్సిమం నా వరకు అది ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఇంకేం ఇంటెలిజెన్స్ ఏ విషయంలో జరిగినా నా దృష్టికి తీసుకురాను. ఎందుకంటే నేను ఒక్కడిని అన్నీ ఒకసారి నాకు తెలియకుండానే జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో తప్పకుండా మీకు అది ఏ సమస్య అయినా సరే నా వరకు అది 100% సాటిస్ఫై అవ్వడానికే ప్రయత్నించడం అనేటువంటి జరుగుతుంది. సో ఒక నమ్మకం పెట్టుకుంటే ఒకసారి సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, గ్యారంటీగా మనం కష్టపడితే సక్సెస్ అనేటటువంటిది అవుతాం. ఇప్పుడు సంస్థ సక్సెస్ అవ్వాలంటే మీరు విజయం సాధించాలి. గుర్తుపెట్టాం, నా నమ్మకం నిజమైంది, సక్సెస్ అయ్యాము. బట్ ఇక్కడ మన టార్గెట్ అకాడమీ అనేటటువంటి సంస్థ మీరు సక్సెస్ చేయాలి, అది మీ చేతుల్లోనే ఉంది. దానికి మీకు ఎంతవరకు కష్టపడమంటారో చెప్పండి. నేను కావచ్చు, మన సార్స్ గారు అందరూ కూడా ఆ సహాయానికి ఎక్కువ రెడీగా ఉంటాం. బట్ మీరైతే మాత్రం 100% మీ ఎఫర్ట్స్ కూడా పెట్టను. ఇది ఎంతమంది ఎంత చక్కగా ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చేది చూడండి. ఇంకా చాలామంది చెప్పాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా గైడ్ చేయగలిగేటటువంటి టాలెంట్స్ కూడా మీకు ఉన్నాయి. మనం ఒక్క సక్సెస్ పెట్టుకున్నాం. ఇలాగా వాట్సాప్లో మెసేజ్ పెట్టి న్యాయవాదిని కానీ, డాక్టర్ని కానీ, ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్. టీచర్ అనేవాడు లేకపోతే ఈ ప్రొఫెషన్స్ ఏవి కూడా ఖర్చు పెట్టేయగలం. కానీ అక్కడ ఏ రకమైనటువంటి ఏ మూలన అనేది ఆనందం అనేటువంటి కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. బట్ ఇప్పుడైతే మనకి ఎంతైనా సరే ఈ జూన్ లోపే అయిపోతుంది. మీ పోస్టింగ్ ఇవ్వాలంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే కదా నన్ను ఇవ్వాలి. అంటే మనం ఇంకా అంతవరకు కూడా వెళ్తున్నాం. డిసెంబర్ ఆ టైంలో లోపే ఎగ్జామ్ అయిపోవడానికి కావాలి. లేదా ఒక 2 నెలలు ఎక్కువైంది అనుకో, అది మనం పాజిటివ్గా ఆలోచించాలి. అది మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది అది చాలా రోజులు కష్టపడి, కానీ అక్కడితో వదిలేస్తారు. ఎంత కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మన లైఫ్ 2024 అన్నిటిగా గుర్తుపెట్టుకున్నాం. 2025లో కానీ డిసైడ్ అవ్వాలి. అది ఆ సక్సెస్ నేను చెప్తాను, అది మనకి కొత్తగా పరిమితం అయిపోతుంది. కొన్ని వేల మంది కొన్ని బ్యాచెస్ని అందరిలో ఏమైనా సొసైటీలోకి వెళ్తాయి. మరి అలాంటి గుర్తుల బాధ్యత మీ హ్యాండ్స్లో ఉన్నాను. దాన్ని మీరు అందరూ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం చేసినట్టు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు, మీరు పనిచేసే పిల్లలు కానీ ఆ స్టాఫ్ కానీ చాలామంది చేసే ఉంటారు. ఫైనల్లీ మీకు ఉన్నట్టే నాకు కూడా ఉన్న సెయింట్ మేరీస్ బిఎడ్ కాలేజ్లో గ్రేస్ మేడం ఉండేవారు. మ్యాథమెటిక్స్ అగ్రవాళ్ళు చెప్పారు. వెరీ డిసిప్లైన్ అండ్ సిన్సియర్ మేడం. ఇప్పటికి కూడా ప్రతి ఇయర్ ఆమెకి తప్పకుండా క్లాసెస్ తీసుకోవడానికి ఫోన్ చేస్తూ ఉంటామన్నమాట. నేను ఆమెకు చూడకపోవచ్చు, బట్ అంటే అంతగా ఇన్స్పైర్ చేయడం జరిగిందన్నమాట. అలాగే మన యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఎంఈడి చదివినప్పుడు అక్కడ మదన్ సార్ ఉండేవారు. రియల్ లైఫ్లో కంటెంట్ని ఎలా కనెక్ట్ చేయాలి అన్నది ఆ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. క్లాసెస్ డిసిప్లైన్గా ఉండాలి, ప్రిపేర్డ్గా ఎలా ఉండాలి అంతా కూడా ఆ బేసిక్ మేడం అనేటువంటి మేడం వల్ల చాలా నేను నేర్చుకోవాలనేటువంటి జరిగినాను. ఎందుకంటే మనం తెలిసినటువంటి డెవలప్మెంట్ ఇది కాంటిన్యూస్ ప్రాసెస్. మనం ఒక చిన్నదనేటటువంటిది అనేక వ్యక్తుల నుండి, సమాజం నుంచి, అలాగే ప్రతి బ్యాచ్ నుండి ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటున్నాము.
బిఎడ్ కాలేజ్ చేసినప్పుడు నుండి కానీ లేదా డైట్ కాలేజ్ ఫ్యాకల్టీగా చేసినప్పుడు నుండి కానీ ఇన్స్టిట్యూట్ పెట్టినటువంటి 13 yearsలో కూడా ప్రతి బ్యాచ్లో ఏదో ఒక విద్యార్థి లేదా బ్యాచ్ నుంచి కానీ ఒక కొత్త విషయం నాకు నేర్చుకోవడానికి అవకాశం వస్తూ ఉంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళా మనం ఇదే రకంగా 2020 2025లో కానీ అసోసియేట్ అయ్యి ఏదైనా అప్పుడు మంచి క్రియేషన్ ఏమో మనం సక్సెస్లో ఎలా చూపించాలి అందరం. సంస్థ సక్సెస్ అవ్వాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ దయచేసి కష్టపడండి. హార్డ్ వర్క్ ఒకటే హార్డ్ వర్క్ ఉంటుంది విద్యార్థి ఎప్పుడు కూడా. కాకపోతే దానికి మనకు కొంచెం ఏం కావాలన్నా ఓపిక అనేది కావాలి. మరి ఇదంతా కూడా నేర్చుకుంటే ఎక్కువగా రోజు చెప్తూనే ఉంటాను ఏదో ఒకటి. ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ.